సామాజికవేత్త బహుజన మేధావిగా పిలువబడే ప్రొఫెసర్ శ్రీ కంచైలయ్య శెప్పటి గారికి నమస్కారం. అయ్యా కంచైలయ్య గారు హిందూ సమాజంలోని కొన్ని కులాలను బాధ పెట్టడము, కొన్ని కులాల మధ్య భేదాభిప్రాయం సృష్టించడం మీకు సర్వసాధారణమైపోయినది. మీరు వ్యక్తిగత పబ్లిసిటీ కొరకు కాంట్రవర్సీ సంబంధించిన విషయాలు మాట్లాడుతూ వ్యక్తిగత గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మరి ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఇంత హిందూ కులాల మధ్య ఈ విధమైన విద్వేషాలు రెచ్చగొట్టలేదు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే కూడా హిందూ కులాల మధ్య గొడవలు పెట్టియలేదు. అది బహుజన విద్య కొరకు ఆయన పాఠశాలను నెలకొల్పిండు. ఈయన భారత రాజ్యాంగం రాసిండు. మరి వీళ్ళు ఎప్పుడు కూడా కులాల మధ్య కొట్లాటలు పెట్టించలేదు. అది మీరు గమనించాలి. మరియు అంబేద్కర్ కానీ జ్యోతిబా పూలే కానీ వీళ్ళు క్రైస్తవ మతాన్ని కానీ ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించలేదు. అది మీరు గమనించవాలని కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో మీరు కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత, రాహుల్ గాంధీని మీట్ అయిన తర్వాత మీరు హిందూ ఆధ్యాత్మికతను అవహేళన చేస్తున్నారు. మా బ్రాహ్మణ దేవతలకు సంస్కృతం మాత్రమే తెలుసు, మా దేవుళ్ళకు ఇంగ్లీష్ తెలుసు అని కుల దేవతల మధ్య కూడా మీరు వేర్పాటువాదాన్ని సృష్టిస్తున్నారు. ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు మా దేవుళ్ళు కాదండి, అందరూ హిందూ దేవుళ్ళే. ఇందులో వేర్వేరు దేవుళ్ళు ఉండరు, అందరికీ హిందూ దేవుళ్ళే. మొన్న ఈ మధ్యకాలంలో పట వైశ్యుల పైన సామాజిక సద్మరులు కొమటోళ్ళు అని రాసినాం. అది ఆ పుస్తకం ఎంత వివాదాస్పైంది, ఎంత గొడవలైంది మీకు తెలియదా? ఈ విధంగా కులాన్ని టార్గెట్ చేస్తూ వివాదాంశములను ప్రస్తావన చేస్తూ గొడవలు సృష్టించడం మీకు అలవాటు అయిపోయింది. ఈ మధ్యకాలంలో కూడా పుల్లారెడ్డి స్వీట్ హౌస్ గురించి మాట్లాడడం జరిగింది, మార్వాడీల గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత అంబేద్కర్కు గుళ్ళు కట్టి మీట్ సప్లై చేయాలని మీరు దళితులు కోరడం జరిగింది. అంటే దళితులకును ఇతర కులాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించడము మీకు అలవాటు అయిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు, మీ గుర్తింపుకు మంచి పద్ధతి కాదు. మరి ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన శ్రీకృష్ణ భగవానుడు మరి మీ వంశంలో పుట్టినారు అంటారు. అతడు భగవద్గీతను బోధించి ప్రపంచానికి జ్ఞానం అందించిండు. మరి అటువంటి వ్యక్తిని అందరూ ఆరాధిస్తారు, అందరూ మొక్కుతారు. మరి ఇక్కడ కులానికి ప్రాముఖ్యత లేదు, జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ సంగ్రహం లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని గ్రామం లేదు. మరి మీరు ఈ విధంగా హిందూ సమాజాన్ని కులాల పేరుతో చీల్చడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ కలిసిన తర్వాత మీరు ఏం కమిట్మెంట్ అయ్యారో తెలియదు, కానీ ఇది మీ గుర్తింపు కానీ మీ మేధస్సుకు కానీ మీ మేధావితనం కానీ మంచిది కాదని నేను భావిస్తున్నాను. మీరు సమాజంలో పట మీరు మంచి చేయాలనుకుంటే ఈ విధమైన గొడవలు సృష్టించకూడదని నేను మీకు విన్నవిస్తూ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.